బలము చాలు. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. మనము ధ్యానం చేసుకున్నటువంటి దేవుని వాక్యం శ్రద్ధగా 10 నిమిషాలు విందాం. ఇక్కడ రాయబడినటువంటి మాట 3వ అధ్యాయం 6వ వచనంలో పేతురు యోహాను దేవాలయము యొద్ద అనగా దేవాలయముకు వెళ్ళడానికి వెళుతూ ఉండగా ఆ దేవాలయపు మెట్ల మీదట ఒక భిక్షగాడు కనిపించాడు. ఎవరు? భిక్షగాడు ఏమంటాడు ఇక్కడ చూడండి, ఆ 3వ వచనంలో రాయబడింది, పేతురును యోహాను దేవాలయమును ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షమడుగగా పేతురును యోహాను వారిని తేరి చూసి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాడు. దేవుని సన్నిధానంలో మనం ఎన్నోసార్లు చదువుకుంటాం ఈ వాక్యం, ఎన్నోసార్లు మనం ధ్యానం చేస్తుంటాం, ఎన్నో ప్రసంగాలు మనం వినుంటాం. కానీ ఈ పూట దేవుడు మరోసారి మనతో మాట్లాడుతున్నటువంటి మాట. వారు దేవాలయంలో ప్రవేశించబోతున్నప్పుడు దేవాలయం ఎదుట భిక్షగాడు ఒకడు కనిపించాడు. ఎవరు కనిపించారట? చెప్పాలి, ఎవరు కనిపించారట? ఇక నాకు చాలా మంది భిక్షగాడు కనబడుతున్నారు అనుకుంటున్నా. ఎందుకు? ఆదివారం గుడికి మానేసి రకరకాలుగా తిరిగే వాళ్ళందరూ భిక్షాలకి పోతారు. మరి ఎందుకు పోతారు? మరి అదే మాటయ్యా, మరి అంతేగా దేవుని సన్నిధిలో వేసి తిరిగేసేవాడు అందరూ బిచ్చగాళ్ళతో సమానమే. రేపు అనుకోవాలి మీద అప్పుడు చేయకూడదు ఉండదేమన్నా. ఆదివారం మానేసంత స్థాయికి చేరారంటే వాళ్ళు బిచ్చగాళ్ళే. మరి అట్లా ఏంటి? అట్లే అంటారు. ఆజ్ఞాతిక్రమే పాపం అని ఎన్నిసార్లు చెప్పినా రకరకాలుగా తయారైతే మనం చేసేది ఏమన్నది. కాబట్టి వారిద్దరికి భిక్షగాడు కనపడగలబాయ్ మా వైపు తేరి చూడమన్నారు. ఏమన్నారు? తేరి చూడమన్నారు. తేరి చూడమనగానే చూసినప్పుడు ఆ వైపు చూస్తూ ఉన్నప్పుడు ఈ భిక్షగాడికి అసలే ఎవరో రూపాయి ఎత్తారా, ఎవరో 100 రూపాయలు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇట్లా ఎదురు చూసే వ్యక్తి ఒక్కసారి ఆయన మా వైపు చూడమనగానే చూస్తూ ఉండగా ఏమి దొరికిందని ఎదురు చూస్తున్నప్పుడు వెంటనే పేతురు యోహాను అక్కడ చెప్తా ఉన్నాడు, ఏయ్ రారా, నువ్వు లేచిరా పైకి. తేరి చూడమన్నప్పుడు చూస్తూ ఉండగా వాడు చూస్తున్న చూపులకి పేతురు యోహాను తిరిగి అన్నారు, మా యొద్ద చెప్పాలి, అందరూ చెప్పాలి, మా యొద్ద నాకు కలిగినదే నీకు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, మన దగ్గర కూడా భిక్షగాడు వస్తాడు, అడుగుతాడు, మనం ఏమిస్తాం వాడికి? ఏమిస్తాం? కలిగిందే ఇస్తాం, అవునా కదా? మాట్లాడాలి. ఎంత చెప్తాం? సర్వసాధారణంగా ఎంత చెప్తారు భిక్షగాడికి? ఎప్పుడన్నా భిక్షగాడికి 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చినవా? ఎంత చెప్తాం? రూపాయి 2 రూపాయలు, రూపాయి 2 రూపాయలకే పెద్ద దానం చేసినట్టు అయిపోద్ది. ఇక మరీ మించితే 10 రూపాయలు ఎప్పుడు ఇచ్చినా? 10 రూపాయలు నా దృష్టిలో 10 రూపాయలు కూడా రూపాయితో సమానమే. మరి ఎంత ఇవ్వాలా? వాడికి 10 రూపాయలు కాదండి, 50 రూపాయలు అంటారు. ఏమి అతను ఒక రోజున రోడ్డు మీద నేను అలా బండి వేసుకుని వెళ్తా ఉంటే ఒక లేడీ బండి ఆపేసి, హలో ఎక్స్క్యూజ్ మీ, గివ్ 50 రూపీస్ అంటున్నాను. అంటే బండి ఆగిపోయింది, పెట్రోల్ లేదని కూడా ఏం మాట్లాడలే, 50 రూపాయలు ఇచ్చే అంటుందా. మీరైతే ఏం చేసేవాళ్ళు? కానీ నాకు ఒక ఆలోచన ఉంది, ఏమిటయ్యా అంటే వేరేవాడి భిక్షగాడికి ఎవడైనా దాన్ని ఇచ్చేవాడు అంటే అది దేవుడు కల్పించినతో సమానం. కాబట్టి ఆమె 50 రూపాయలు అడగని ఇచ్చేసాను. కానీ మనం ఏం చేస్తాం? ఎవడన్నా మన దగ్గరకు వచ్చి బిచ్చం అడిగితే కాళ్ళు చేతులు మంచి బతికి సావచ్చుగా, మంచి పని చేసుకొని సావచ్చుగా అని చెప్పి తిడతా వాడికి చెప్తాం. బైబిల్ అంటే చెప్పిందా మాట్లాడాలి? బైబిల్ అట్లేమి చెప్పలే. వాడిని దానం అడిగాడు, నీకుంటే ఇచ్చేయి.
ఇవాళ వద్దా? ఉంచుకొని కూడా లేవని చెప్పడం, అటు వేరే రాదు, నీకేం పుట్టింది, నీకేం సాగు వచ్చింది, రకరకాలుగా మాట్లాడరా. కానీ దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మనం, వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనం, పేతురు యోహానులు ఇద్దరు కూడా అతని వైపు తిరిగి చూశారు. అబ్బాయి, నీకివ్వడానికి మా దగ్గర వెండి నాణ్యములు బంగారం ఏమి మాకు కలిగినది. ఏమిటి వారికి కలిగినది? నేనేమంటానంటే వారికి కలిగినది ఏమిటి? మరి వారి దగ్గర వెండి నాణ్యం బంగారములు ఎందుకు లేవు? సర్వసాధారణంగా క్రైస్తవులు, దేవుని ఎరిగిన దేవుని బిడ్డలందరూ కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు వారు ఆదివారం మందిరానికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మిగతా 6 దినాలు ప్రయాసపడి కష్టపడి బాగా శ్రమపడి సంపాదించుకొని ఆదివారం మళ్ళీ ఎట్లయినా ఊరికి రావాలని చెప్పి ఊరికి వచ్చిపోతాము. కానీ దేవుని సన్నిధానంలో దేవుని వాక్యం ఎత్తున్నటువంటి మనము అసలు దేవుని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా ఏమి కలిగి ఉండాలి? ఇప్పుడు మనం అది ధ్యానం చేస్తాం. అసలు దేవుని సంఘము ఏమి కలిగి ఉంటుంది, ఏమి కలిగి లేకుండా తిరుగుతూ ఉంది. ఒకవేళ ఆయన సంఘము ఆయన చెప్పినట్లుగా ఆయన కలిగి ఉండమన్నది కలిగి ఉంటే మన దగ్గర ఏముంది? అసలు ప్రవక్తల్లో శిష్యులు ఒకడు చనిపోతే ఆయన భార్య బిడ్డలు ఆయన భార్యకు ఆయనకు వచ్చిన కుమారుడితో ఎంచుకొని పోతామంటే ఆ ప్రవక్త గారి భార్య ఇప్పుడు ఎలీషా దగ్గర, ఆ ప్రవక్త దగ్గరకు వచ్చి ఏమంటున్నారు? ఎలీషా ఏలియానా మాట్లాడు, ఎలీషానేగా. ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నా కొడుకు తీసుకెళ్ళిపోతున్నారయ్యా అంటే ఆయన ఏమన్నా మీ ఇంట్లో ఏమున్నది? మా ఇంట్లో ఏముంది? మా ఇంట్లో సూపర్గా ఫ్రిడ్జ్ ఉంది, పవర్ ఉంది, ఏసీ ఉంది, డబల్ కార్డు ఉంది, సింగిల్ కార్డు ఉంది, డిమాండ్ కార్డు ఉంది, ఎన్నో కార్డులు ఉంటాయి. అవునా కాదా? మాట్లాడరా? మా దగ్గర ఎవరు ఉండాలంటే భయపడతారు. ఎందుకంటే మీ ఇంట్లో మంచాలు లేవు. ఆయన అన్నది ఒకటే మంచం, మేము ఏడాది చచ్చేదన్నారు. నేను ఏడపట్టుకొచ్చేది నేను పోయి ఆయన నచ్చుకొచ్చేదా? నేనేమంటానంటే మనము కలిగి ఉన్నది ఏమిటి, మన దగ్గర ఉన్నది ఏమిటి? అపోస్తులైనటువంటి వీరు ఆయన దేవుని చేత పంపబడి సేవ చేస్తున్న కాలంలో వారు బోధించగానే వారి పాదముల దగ్గర ఏం పెడుతున్నారట? వెండి బంగారం పెడతారా? పెట్టారా? పెట్టలేదా? అపోస్తుల దగ్గర. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆ కానుకల పాట అయిపోయిన కానుకలు వేసేటప్పుడు ఎప్పుడైనా నువ్వు కానుక సంచిలో బంగారం వేసినావా? కానుక మాట్లాడవే, బంగారం వేసినవా? అమ్మో బంగారం వేయటమే, మేము కష్టపడి సంపాదించి తీసుకొని దేవుడికి ఇటువేంటి అసలు? నేనేమంటానంటే అపోస్తుల కాలంలో వారి ప్రసంగములు చేయబడిన తరువాత వెండి బంగార నాణ్యములు మన పాదముల దగ్గర పెట్టారు. ఏమమ్మారటమ్మా? భూములు అమ్మారట. భూములైనను ఇండ్లైనను కన్ని కలిగిన వాటన్నిటిని అమ్మి ఏడబెట్టుకుంటూ వచ్చారట. చెప్తే వాళ్ళు కూడా తింటారట. ఏ 4:34? అపోస్తుల కార్యం 4:34 రాసిందట. అపోస్తుల పాదముల దగ్గర వారి ఇండ్లు, వారి స్థలాలు, లేకపోతే వారి భూములు అన్ని అమ్మి తెచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టారట. మరి ఇప్పుడు మనం అన్ని అమ్మేసుకొని రావాలా? అన్ని వదిలేసుకొని రావాలా? అన్ని అమ్మి పాస్టర్ గారి గీటి వేయండి, ఇది ఎక్కడ గొడవ?
ఆ రోజుల్లో ఇచ్చారులే, ఇప్పుడు కూడా అసలు ఇచ్చేది. మనం ఫంక్షన్ చేస్తే ఆ ఫంక్షన్ 1,50,000 ఖర్చు పెడతాం. ఎందుకంటే మన రేంజ్ మన గ్రాండ్గా ఉండాలని మనం ఖర్చు పెడతాం. కానీ ఏదైనా గుడికో దేవుకో దానికి మందిరానికి ఇయ్యాలంటే అసలు చేతులు వస్తాయా? మొన్న మేము పిల్లలకి ఏదో కొందామని ఆ ఆర్చ్ పక్కన ఆగితే ఆమె కొంటా ఉంది, నేనేమో ఆర్చ్కి వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు ఆర్చ్కి ఒక శిలాఫలకం పెట్టారు. అందులో ఒక కోళ్ళ ఎంత డబ్బులు ఇచ్చారో అప్పుడు డబ్బులు రాసింది అక్కడ. ఒకరు 20,000 16 ఇచ్చారు, ఒకరు 30,000 16 ఇచ్చారు. అందులో నేను అనుకున్నా ఎప్పుడైనా 500 ఇస్తాడు 100 రూపాయలు రాస్తారని చూస్తే అసలు లేదు. అందులో అధికం ఎంత అంటే 3,000, ఇంకా అసలు తక్కువ రాసింది లేదు. మరి ఇప్పుడు ఏందయ్యా కానుకల ప్రసంగాల మీద పడ్డామంటే నేను కానుకల మీద ఏం పడలే. ఓ మంచి మాట మీకు చెప్తానికి నేను సిద్ధపడుతున్నాను. మిమ్మల్ని మీతో ఇవన్నీ మాట్లాడుతున్నాను. ఏమిటయ్యా అంటే ఆది అపోస్తుల కాలంలో అపోస్తులు ఆ బిచ్చగాడితో మాట్లాడుతున్నవాడిని మా యొక్క వెండి బంగారు నాణ్యము లేవు నీకు ఇయ్యటానికి, మాకు కలిగినది. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే మరి 24 34లో అక్కడ రాసిన మాట ఏమిటంటే భూములు ఇళ్ళు అమ్మి తెచ్చి ఆ వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారట. మరి పెడితే ఇప్పుడు మా దగ్గర లేవని వీళ్ళు చెప్పారు. భిక్షగాడికి ఏమన్నారు ఇక్కడ ఆలోచనలు అంతర పేదలు వెండి బంగారములు మా యొక్క లేవు, నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను. వెండి బంగారం లేవంటే మరి ఆ ఎన్ని తెచ్చిన వెలకు తెచ్చి పాదాల దగ్గర పెడుతుండే. మరి వీళ్ళు ఎలా చెప్పారు ఈ మాట అంటే వారు తెచ్చి ఇచ్చినప్పుడు వారి దగ్గర ఏమి ఉంచలేదట. ఏం చేశారట? ఇప్పుడు మనకు గుర్తించవలసిన గుర్తింపు గల మాట ఏమిటంటే దేవుడు నీకు ఏది ఇచ్చినా అది దేవుని కొరకు ఖర్చు పెట్టడం రావాలి. దేవుడు నీకు ఏది ఇచ్చినా పెడతాను ఒక ఖర్చు. మాట్లాడమే బ్యాంకులో 1,00,000 రూపాయలు ఉన్నాయి. రేపు మందిరంలో బాధలు అన్నారు, ఓ 10,000 ఇద్దాం, ఆలోచన వస్తుందా? మందిరం నేను 1,000 రూపాయలు ఇస్తాను, నేను కూడా 1,000 రూపాయలు ఇస్తాను. నేనేమంటున్నానంటే ఎంతసేపు పక్కన చూసి పరుగులు ఎత్తుతూ ఉంటాము, కానీ వాక్యం ఏమి చెబుతుందో మనం వినట్లుగా. ఎప్పుడు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, సులువుగా చిక్కులు పెట్టు. డబ్బు కూడా ఒక పాపం వైపు నడిపిస్తుంది. అందుకే మీకు ఈ మాటలు చెప్తున్నాను. వెండి బంగారు నాణ్యములు, ఆ ధనధాన్యములు లేకపోతే పొలములు బంగారు ఏది తెచ్చిచ్చినా అపోస్తులు వారికి కావలసినవన్నీ వారికి చూసుకుని మిగతాదంతా పంచి పెట్టేవాళ్ళు. అందుకే ఆది అపోస్తుల కాలంలో సంఘములు ఎవరు భేదవాడు లేడు. ఎందుకంటే వారికి కలిగినవన్నీ తెచ్చి ఇస్తే అవన్నీ సంఘములకు పంచి పెట్టేవాడు. కానీ మన కలిగింది తెచ్చిపెడితే మనం ఏం చేస్తాం? దేవుని వాక్యం చెప్తున్నాడు, నాకు కలిగినదే అని పేతురుగా చెప్తున్నాడు. ఆయనకు కలిగింది ఏంటంటే ఒక మాట చెప్పిన అపోస్తుల పౌలుగా చెప్పారు, ఈ లోకంలో ఉన్నవన్నిటినీ దేంతో పోల్చాడు? మనం పోలుతాం ఆ పెంటతోటి. నేను సమాధానం చెప్పాలి. గంటతో పోలిస్తే నీ వంట మీద బంగారం ఎందుకుంటుంది? గంటతో పోలిస్తే నీ మెడలో బంగారం ఎందుకుంటుంది? గంటతో పోలిస్తే నీ డబ్బులు నీ దగ్గర ఎందుకుంటాయి? ఏం చెప్తున్నావా? డంబారం ఇల్లు వాకిళ్ళు పెట్టుకోదని చెప్తున్నావా? పెట్టుకోమని చెప్తున్నావు. నేనేమంటానంటే దావీదు గారు ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఒక వరం అడిగిన ప్రార్థన చేశాడా?
ఎక్కువగా అయితే ఏమంటాను? యెహోవా ముళ్ళు ఎద్దులాగా ముళ్ళుగా పెట్టి పొడితే కానీ అడుగులేయమ్మ. నాకు ఎక్కువగా ఇస్తే యెహోవా అంటే తను ఒకవేళ అసలే లేకపోతే దొంగతనము చేసి దొంగిలించేదనేమో. సరిపోయారు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీకు సరిపోయేంత ఉందనుకున్నా, మాట చెప్తున్నా, నీకు సరిపోయేంత ఎక్కువైంది అనుకున్నా, నేను చేయాలి చేస్తానా? ఎవరు చెప్పాడా? బైబిల్లో రాసిందా? ఆయన బంగారం తెమ్మన్నాడు, డబ్బు తెమ్మన్నాడు, వాళ్ళకి చెప్తారంతే పాస్టర్లు. నా బైబిల్లో ఉందా? నీ బైబిల్లో ఉందా? మాట్లాడో. నీ బైబిల్లో ఉందా లేదా? ఉంది. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, వెండి బంగారములు, ఇళ్ళు వాక్యాలు, లేకపోతే భూములు అమ్మి డబ్బులు తెచ్చిపెట్టలేదు. నేనేం ప్రసంగం చేయట్లేదు, కానీ ఒకవేళ దేవుడిని ప్రేరేపిస్తే నేను చేసేది ఏమీ లేదు. కానీ నేనేమంటానంటే, పేతురు గారు భిక్షగాడికి ఇవ్వడానికి వెండి లేదు, బంగారం లేదు. ఇప్పుడు రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలతో సమానమని ఇప్పుడు చెప్పా, ఎన్నో విషయాలు చెప్పా. కానీ విచిత్రం ఏంటి, ఆ రోజుల్లో వెండి బంగారములు దానం చేసేవాడు. కానీ అక్కడ పేతురు అంటున్నాడు, నాకు కలిగి. ఏమిటి పేతురుకి కలిగి ఉంది? యేసు నామము కలిగి ఉన్నాడు. అందుకే ఇవన్నీ చెప్తున్నాను. ఇందాక చెప్పాను ఏమిటంటే, సులువుగా చిక్కులు పెట్టు పాపం వైపు చూడక యేసు వైపు. అంటే ఎందుకు యేసు వైపు చూడాలంటే, నీవు యేసుని యేసుగా ఆరాధించి ఆయనతో పాటు నిత్యత్వంలో పరలోకంలో ఉండాలంటే ఆయన నామము కలిగి ఉండాలి. కానీ ఇప్పుడున్న దేవుని సంఘము, ఇప్పుడున్న కాలమాన ప్రకారం దేవుని సంఘాలు, సార్వత్రిక సంఘాలు ఏమి కలిగి ఉంటున్నాయంటే, ఈ లోక సంబంధమైనవన్నీ కలిగి ఉంటున్నాయి. అవునా కదా? చూడండి, ఈరోజు ఎందుకు ఇంత పసపోయిందంటే, దిక్కుమాలాగా లోకంలో ఉన్న వాటికి విలువించి దేవుని దగ్గరికి, దేవుని పాత్ర దగ్గరికి రాకుండా పరిగెత్తుతుంది. ఆయన నామం ఎలా కలిగి ఉంటాం? ఎలా కలిగి ఉంటుందండి అసలు? వెండి బంగారంలో ధనాన్యములు అపోస్తుల పాదాల దగ్గర పెడితే పాదాలకు ఇసేవతలు బారేశారు. నాకు అవసరం లేదు. నువ్వు కలిగి ఉండవలసింది యేసయ్య నామం. హల్లెలూయా. అందుకే భక్తులు పెద్దవాళ్ళు పాట రాశారు, యేసయ్య నామం ప్రీతి గల నామం. ఏం కలిగింది? అభిషేకం కలిగింది. పాట పాడదా? వాళ్ళు పాడతా పెద్దోళ్ళు పాడేవాడు, యేసయ్య నామం ప్రీతి గల నామం. మనకేమాత్రం ఏమి రాదు, తీసుకురామంటే పాడతారు పాడతారు. ఆయన నామమును కలిగి ఉన్న పేతురు గారు భిక్షగాడితో చెప్తున్నాడు, నా వైపు చేదు చూడు, నా దగ్గర వెండి నాణ్యములు ఏమీ లేవు, నా దగ్గర నీకు దానం చేయడానికి ఏమీ లేవు, కానీ నేను ఇచ్చేది మాత్రం శాశ్వతముగా. ఇప్పుడు నేనేమో, నా ప్రశ్న ఏమిటంటే, యేసయ్య నామమును ఎవరు కలిగి ఉన్నారు? ధనవంతులు కలిగి ఉన్నారా? బంగారం కలిగి ఉన్నవాడు కలిగి ఉన్నారా? గొప్ప గొప్ప వారు కలిగి ఉన్నారా? ఎవరు కలిగి ఉన్నారా? ఇప్పుడు నేను ఏమంటానంటే, ఆ అపోస్తులకి మరి డబ్బులు లేవా? పేతురు గారికి డబ్బులు లేవా? చేపలు పడితే డబ్బులు రావా? ఇలా పొద్దునే ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని కొద్దిగా నేర్చుకుని అలా పడుకుని టీవీ వార్తలు చూస్తే ఒక వార్త చూపించింది. ఒక జాలరికి చేప పడిందట, దాన్ని వేలం పాటేశారట. 2,75,000 రూపాయలు కొనుక్కున్నారట చేపని. ఎన్ని లక్షలకి? 5 లక్షల కాంచి పాట మొదలొచ్చి 2,75,000 కొనుక్కున్నారట. అంటే మరి ఒక చేప పడితే, ఇంకోసారి చూసా వార్త చూసా, ఒక చేప పడింది, ఆ చేప దాదాపుగా 2 కోట్ల పైచీలు కొనుక్కున్నారట. వార్తలు ఇవి, నేను కళ్ళారు చూసినవి చెప్తున్నా, అబద్ధాలని చెప్తున్నా. మరి పేతురు గారు ఏం చేయండి, చేపలు పడ్డ చేపలు సోపర కదా, చేపలు అమ్ముకుంటే రాత్రి కోటీశ్వరుడు అయిపోయిన పెద్ద వార్త పెట్టాడు. ఎందుకు ఆ కోటీశ్వరుడు? ఒక చేప పడిందట, ఆడి చరిత్ర మారేసి. హల్లెలూయా.
మరి ఇప్పుడు పేతురు గారు జాలరు కదా, మరి చేపలు బట్టి పేతురు గారు వచ్చి ఇప్పుడు దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆయన రేంజ్ అక్కడ కూడా బాగానే ఉంది. కానీ ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత వారు ఏమి కలిగి ఉన్నారంటే డబ్బు కలిగి ఉన్నారు, వాళ్ళు ఏమి కలిగి ఉన్నారంటే ఆ వజ్రాలు కలిగి ఉన్నారు, వాళ్ళు ఏమి కలిగి ఉన్నారంటే ఇల్లు వాకిలి కలిగి ఉన్నాయి. అవన్నీ కలిగిన వారు తెచ్చి ఇస్తే వాడి పాదాల దగ్గర పెడితే పనిచేస్తారు. కానీ వాడు కలిగి ఉన్నది ఒకటే, యేసు నామము కలిగి. ఒక సేనాధిపతి ప్రవక్త దగ్గరకు వచ్చారు. ఎవరాయన? సేనాధిపతి ప్రవక్త దగ్గరకు వచ్చారు. ఎవరాయన? నయమాను కుష్ఠరోగంతో రోగిస్తుడై ఆ నయమాను కుష్ఠరోగం కలిగిన వాడై ఒక చిన్న పిల్ల చెప్తే వచ్చి ఇప్పుడు ఎలీషా దగ్గరకు వచ్చి అయ్యా అంటే ఎలీషా బయటకు వచ్చిందా? మాట్లాడమే బయటకు వచ్చిందా? రాలే. లోపల మమ్మన వెళ్ళి ఎక్కడ మునమన్నాడు? సరే మధ్యలో గర్వం వచ్చింది, వెళ్ళాడు, మునిగాడు, లేచాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఎలీషా దగ్గరకు వచ్చాడు. అయ్యా వెండి నాణ్యములు తీసుకో, వస్త్రములు తీసుకో అయ్యా అంటే ఎలీషా ఏమన్నాడు? మాట్లాడండి. నువ్వు అంటవా? అట్లా ఒకసారి నాకు ఒక రైతుల్ని ప్రసంగం చేసి కానుక పెడతా ఉంటే వద్దు అన్నందుకే ఒక ఇద్దరు మామూలు బాప్తిజం పొందారు. 1 గంటలకు బాప్తిజం ఇచ్చాను. నేనేమంటానంటే అక్కడే రాసినటువంటి మాట, తర్వాత గెహాజీ వెళ్తాడు, ఆ వెండి నాణ్యం తెచ్చుకుంటాడు, ఇంట్లో పెడతాడు, వచ్చి గమ్మ మీద నిలబడగానే ఎలీషా అంటాడు, ఏమయ్యా ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళాను? నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నాను. ఎంత ధైర్యమో! ప్రవక్తతోటి అబద్ధములు ఆడేస్తున్నారు. పాస్టర్ గారితో కూడా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు, పాస్టర్తో కూడా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. నేనేమంటే ఇది మీకు ప్రేమతో చెప్పే మాట, హెచ్చరించి ఆ గొప్పోళ్ళని చెప్తలే, వాళ్ళతో అబద్ధాలు ఆడుతుంది, నేను అబద్ధం ఆడతాను, దానికోసం ప్రార్థన చేయటం, అదే జరిగింది. అవునా కాదా? అబద్ధాలు ఆడొచ్చా? రేపు భక్తులు వస్తారు ఇక, ఏమ్మా ఎందుకు వినాలంటే ఉత్తిగానే రాలేదు, లేదంటే ఇంకొక అబద్ధం ఏంటి, కాలు నొస్తుంది, ఏళ్ళు నొస్తుంది అని అబద్ధం. అసలు ఎందుకు రాలేదు మందిరానికి? దేవుని సన్నిధానంలో వాక్యం ఎత్తున్నటువంటి మనము, వాక్యము నేర్చుకుంటున్నటువంటి మనము, ఇప్పుడు నీతో కూడా నా మనసు అంటూ అక్కడ అంటాడు, ఇల్లు వాక్యుడు బంగారం సంపాదించుకునే సమయం ఇది. ఆ సమయం ఇది. ఏ సమయం ఇది? మాట్లాడదే. మనము ఏది కలిగి ఉండాలో తెలుసుకోలేక పొరుగులు ఎత్తుతున్నాం. ఇంకో మాట చెప్తా, విధవరాలు ఒకగానొక కుమారుడు, తొట్టిలో ఏమి లేదు, గుడ్డిలో నూనె లేదు, సావే శరణమయ్యింది. ఈ సావు తరుణంలో ఆమె కట్టెలు ఎదుర్కొన్నప్పుడు ఆ ఊరి గెలియేటప్పుడు ప్రవక్త వస్తే అది కూర్చోబెట్టి అమ్మా నాకు నీళ్ళు వెళ్తున్నప్పుడు ఆ రక్తం ఇచ్చేమంటే ఒక విధవరానికి ఉన్న మనసు అన్నీ కలిగి ఉన్న మనకు లేకుండా పోతుంది. ఏమి కలిగి ఉండాలో పేతురు నాకు కలిగింది. ఏమన్నాడు పేతురు గారు? చెవుగేటిగా ఏమన్నాడు? నీకేం కలిగి ఉన్నావు? యేసు నామం. ఆయన నామం కలిగి ఉంటే ఏం జరిగింది? ఆయన నామం కలిగింది కనుక పోతున్న పాదాల దగ్గరికి వెండి నాణ్యాలు వచ్చాయనా, ఇళ్ళమ్మి పొలాలన్నీ తెచ్చారనా, బంగారాన్ని తెచ్చారనా? నేను అంటాను, ఈ రోజు నువ్వు పేదరికంగా ఈ లోకంలో ఎంత ఇబ్బందిగా ఎంత లోటుగా బ్రతుకుతున్నావు. నీవు కలిగి ఉండి ఉండవలసింది కలిగి అన్నీ కలుగుతున్నావు, కానీ అసలు కలిగి బతకట్లేదు. ఎలీషా గెహాజీతో అదే అన్నాడు, నీతో కూడా నా మనసు వచ్చింది. ఇది సమయమా? ఈ కాలంలోనా, ఈ సమయంలోనా? ఎంత గొప్పలం కదా మనం, ఎంత భక్తి పనులు కదా, ఎంత మంచి విశ్వాసాలు కదా,
ఎంత మంచి దేవుని పిల్లలు కదా. ఎందుకు? వారేమో కలిగినవన్నీ పోగొట్టుకొని, వారికేమో దేవుడు ఇచ్చినవన్నీ దూరం చేసుకొని, దేవుడు ఇస్తూ ఉన్నవన్నీ పంచివేసి దేవుని నామమును కలిగి బ్రతికితే, మనము దేవుని నామమును కలిగి బ్రతకవలసిన మనం పడకోకుండా దేవుని నామముని విడిచిపెట్టి ఏమంటే మేము దేవుని మందిరానికి వెళ్ళి గనక ఒక్క వారం మానితే ఏమైతే బతకారు, మేము వెళ్ళకపోతే డబ్బులు రాకపోతే నీకు దశమలు నువ్వు ఎలా బతికేది? చదువుతావా? చదువు. 2 రాజులు 5వ అధ్యాయం 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నీ ఎదుర్కొన్నట్టు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములు, ఒలీవ చెట్లు, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసుదాసులను సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఇది సమయమా? కాబట్టి నయామానుకు కలిగిన కుష్ఠ నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠం కలిగి ఎలీషా ఎదుట నుంచి వెళ్ళిపోయాడు. దేనికంటే మనం ఏమి కలిగి ఉంటున్నాం, దేనికి సమయం ఇస్తున్నాం, ఏమి సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాం. భిక్షగాడు తేలి చూస్తున్నప్పుడు ఆయన అన్నాడు, నాకు కలిగింది. ఏమి నీకు కలిగింది? రాశాడు స్పష్టంగా. వెండి బంగారం, నాణ్యములు, ఇల్లు, వాకులు, ద్రాక్ష తోటలు, ఆశీలు, ద్రవ్యములు, ఒలీవ చెట్లు. ఇదే నా సమయం. ఇది సమయం కాదే. దావీదు యుద్ధం చేయవలసిన రణరంగంలో ఉండకోకుండా యుద్ధమే నుండి పాపానికి దారి తీశాడు. అట్లానే నీవు సంపాదించుకునవలసిందేదో సంపాదించుకునే సమయంలో సంపాదించుకోకుండా నీవు పనికి మానది సంపాదించుకుంటే నీవు కూడా కష్టానికి రోగానికి బలి. భిక్షగాడికి ఇవ్వడానికి వెండి నాణ్యములు లేవు కానీ మాకు కలిగిన వెండి నాణ్యాలు డబ్బులు కాకుండా అని ఏమన్నా నీ దగ్గర? నా దగ్గర ఉన్నది నీ జీవితంతో మార్చేస్తుంది. అది సార్ కలిగి ఉండాల్సిన విశ్వాసం రేంజ్ సంపాదించుకోవాల్సినది. ఎందుకు ప్రతి ఆదివారం రావాలి, ఎందుకు ప్రతి గొడవలకి రావాలి అంటే ఆయన నామమును కలిగి ఉండాలి. ఆయన నామం కలిగి ఉంటే మరి ఏమవుతుంది? కీర్తన గ్రంథం 28వ కీర్తన చివరికి వచ్చిన చదవండి. వాడు ఎంత చదివిన రిఫరెన్స్లు కూడా వాక్యంలో చెప్తున్నాం. మా రిఫరెన్స్లే. నీ చెరువును రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని. దేనికి సమయం అండి? నీ జనులను స్వాస్థ్యమును ఎలా ఆశీర్వదించాలి? పాపములు, లోకములు, శాపములు జోగుతున్న వారిని ఆశీర్వదించాలట. దీని కొరకు ప్రయాసపడాలి. కాపరివై వారిని ఉద్ధరించుకుంటాడు. అక్కడ మనం దేనికి పొరుగెత్తుతున్నాం? చూడండి, ఆ 38 ఏళ్ల నుంచి ఆ పక్షవాయువు గల వాళ్ళు పడి ఉండి ఎవరు వచ్చి దేవదూత వచ్చి ఎప్పుడైతే నీళ్లు కదిలిస్తుందో ఎవరో ఒకరు వచ్చి అందులో పడేస్తారు. చూస్తూ కానీ విచిత్రం చెప్పన 38 ఏళ్ల ఆ నిరీక్షణకు ఆ నామము కలిగిన యేసే దిగి వచ్చాడు. అప్పటి వరకు ఎవరు లేపుతాడో, ఎవరు కమ్మో దిగుతాడని ఎదురు చూసి ఈ రోజైనా బాగుపడతానేమో. సులువుగా మనం పాపములు పడిపోతున్నాం, సులువుగా దేవునికి దూరం అయిపోతున్నాం, సులువుగా మనం ఏమి కలిగి ఉండాలో అది కలిగి ఉంటుంది. నాకు కలిగింది. ఇప్పుడు చెప్పు సమాధానం. పేతురులా నువ్వు చెప్పగలవా? నాకు కలిగిందే. హలో,
నువ్వేం కలిగి ఉన్నావు? రక్షణ కలిగి ఉన్నావా? నీకు కలిగిన రక్షణ కలిగి రావాలని ఆశపడుతున్నావా? నీవేం కలిగి ఉన్నావు? ఆత్మాభిషేకం కలిగి ఉన్నావా? ఆత్మాభిషేకం కలిగి ఉంటే ఇతరులు పొందుకొని ఆలోచన చేస్తున్నావా? ఏమా ఇంటి పక్కన మా ఇంటి పక్కన గారు అసలు ఏం కలుగున్నామో తెలిస్తే ఇంటి పక్కన ఇవ్వాలో నీకు తెలుస్తుంది. ప్రతిసారి చెప్తుంటా డిసెంబర్లో వస్తే ఆ కోట మెట్టని మీ బంధువులు అంటే ఒక్కళ్ళన్నా ఎప్పుడు సూచన మొక్కల్ని మీరు ఏం కలిగి ఉన్నారు నాన్న? అసలు యేసు నామములో కలిగి ఉంటే బాగా లేని వచ్చుకొని పాపం చేసేవాడు అవుతారు. రక్షణ లేని వారికి రక్షణ తెచ్చేవాడు అవుతారు. శాపం ఉన్నవాడిని శాపం నుంచి విడిపించేవాడు అవుతారు. లోకములు పాపములు ఉన్నవాడిని పాపం నుంచి విడిపించడానికి యేసు నామములో కలిగి ఉండి ప్రయాస పడతారు. దేవుడు చెప్పాడుగా, ఎవడైనా ఏదైనా వస్త్రం అడిగితే ఏమన్నాడు? ఒకటి అడిగితే రెండు ఇవ్వమన్నాడు. ఒకవేళ రమ్మంటే మనం ఏమొస్తాం? మనం ఏమి ఇస్తాం? నాకు కలిగినది నీకేం కలిగింది నాన్న? ఏం కలిగి ఉన్నా? తిమోతి రాసిన పత్రిక 1వ తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. 1వ తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మార్గతయు కలిగి నెమ్మదిగాను మనము నాకు కలిగినదంటే సంపూర్ణ భక్తి. అందరూ చెప్పండి, ఏ భక్తి అట? సంపూర్ణ భక్తి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు సమాధానం చెప్పాలి. సంపూర్ణమైన భక్తి గలవాడు ఎవరో దేవుని వదిలిపెడతాడా? మందిరం వదిలిపెడతాడా? సేవను వదిలిపెడతాడా? దేవుని వదిలిపెడతాడా? కోటను వదిలిపెడతాడా? వదిలిపెట్టేవాడు నువ్వు ఎవరున్నా? నీ క్వాలిటీ ఏంటి? మోప 8 సంవత్సరాల నుంచి కొనకాడ పడున్నాడు. లేచి నడుకుంటే నడిచి నీకు రోగం వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఆ కష్టాలు వచ్చినాయి, నువ్వు ప్రార్థన చేసుకున్నా పోవట్లేదు. కానీ పాస్టర్ ప్రార్థన చేయి, పాస్టర్ ప్రార్థన చేసి ప్రార్థన చేయని పోతుంది. ఎందుకు పోతుంది? లోపం ఏంటి తెలుసా? సంపూర్ణ భక్తి లేకపోవడం. అమ్మగారు ఎప్పుడు అన్నది, ఎప్పుడు కూడా అన్నది, సగిన యాళ్ళట సగం మాలినట ఏదో అంటారుగా, నాకు అందరం రావట్లేదు లేదా సగం అంటే లోకము దేవుడు, లోకము దేవుడు, లోకము దేవుడు. మందిరం బయట స్టిక్కర్లు, గొడ్లు, తొక్కలు, తోలు పెట్టుకొని మందిరంలోకి వచ్చి స్టిక్కర్ తీసి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సంపూర్ణ భక్తి. బైబిల్ ఒక మాత్రం అనుకునేది, చేరుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడిని రేపు నేను ఒప్పుకుంటాను. సంపూర్ణ భక్తి అంటే ఏమిటి? ఉందా? ఋతువుకు దేవుడు తెలియనంతసేపు ఎలా ఉందో మనకు తెలియదు, కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఎలా ఉంది? ఏది చెప్తే దేవుని చిత్తము చెల్లిస్తాడు. హల్లెలూయా. ఆమె దేవుని నామము కలిగి ఉంది కనుకనే భర్తను కోల్పోయిన నయోమిని వదిలిపెట్టకుండా అలా జీవించి వస్తూ ఉంది కనుకనే ఆమె జీవితము 3 బల జీవితాన్ని దేవుడు స్వీకరింపచేయగలిగాడు. పరిపూర్ణ భక్తిలోకి వచ్చింది కనుక బోయాజు వివాహం చేసుకున్నాడు. ఆ రూతు బోయాజుల కొడుకే ఎవరైనా ఓబేదేదు కొడుకు యెషై కొడుకు దావీదు కదా.
పదం తప్పన్నానా? ఏదో నాకు తెలుగు రాదు సరిగ్గా. యెషై కొడుకు దావీదు, దావీదు కొడుకు యేసు. అప్పటికి దేవుడు తెలియదు, అప్పటికి దేవుడు ఎరిగిలేడు అసలు. కానీ ఎప్పుడైతే నయోమి ఇంటికి కోడలుగా వచ్చిందో, నయోమి కలిగి ఉన్న యేసు నామమును ఆమె కూడా కలిగి ఉన్నది. శాపగ్రస్తమైన పట్టణంలో చేర్చిన ఆమె యేసు నామము కలిగి ఉంటే, ప్రాకారమైన ఇల్లు కట్టుకుని తన శరీరమే అమ్ముకొని ఆ పాపము చేస్తున్న, పాపములో ఉంటున్న పాపానికే అడక వేస్తున్నటువంటి రాహాబు తన ఇంటి వారిని రక్షించుకుంటే, ఇప్పుడు నేను అంటున్నాను, నీవు మారు మనసు బాప్తిసం పొంది రక్షణ పొంది దేవుడు 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 దేవుడిని జీవిస్తూ విశ్వాసం చెప్పుకుంటూ ఏ లోకములో ఏది చేయకుండా అందరికీ నేను దేవుడిని నన్ను కలిగి ఉన్నాను, జీవించాను చెప్పుకుంటున్నావు. కానీ నీ ద్వారా ఏం కలిగి ఉన్నావు అసలు? దావీదు అంటున్నాడు అక్కడ, ఆ కొరా కుమారుడు రాసినటువంటి కీర్తనలో ఒక మాట ఉంది అక్కడ, ఆకాశమందు నీవు నాకు ఉండగా ఏది నాకు. కొరా కుమారుడు రాసిన కీర్తన. ఎప్పుడు నేను కూడా తప్పు చెప్పాను, దావీదు నేను గొర్రెలా చెప్పాను. నేను ఎప్పుడో బైబిల్ చదువుతున్నాను, నాకు వినిపించింది ఆడ కొరా కుమారుడు రాసింది కదా, కొరా కుమారుడు రాసింది అది క్షమించండి, ఆసాపుకి వెళ్తాను. నీవు నాకుండా ఈ లోకంలో నాకేది. అపోస్తులు అన్నీ కలిగి ఉన్నా, అన్ని వాళ్ళ దగ్గరకు వచ్చినా విడిచిపెట్టి వదిలిపెట్టి చేయాలి. ఎందుకు? వారు సంపూర్ణ భక్తియు మాన్యతయు అక్కడ నెమ్మదిగా సుఖముగా, నెమ్మదిగా సుఖముగా బతకాలంటే ఏం కావాలి మనకి? సంపూర్ణ భక్తిగా యేసు నామము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఉండాలి దగ్గర వాడుకుంటాను. యేసు నామము ఏసునామము జయము జయము. మరి ఏసునామములు అన్నీ జయాలు ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఏసునామం కలిగి ఉన్నావా? సైతాన్ని పట్టుకుని ఎవరు ఉండడా? వాడి ముందు ప్రార్థన చేస్తున్నావా? అసలు విషయం చెప్పరా? అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు ఎవరు చేయాలా? స్వస్థత ప్రార్థనలు ఎవరు చేయాలి? అసలు ఎవరు చేయాలా? స్వస్థత ప్రార్థనలు చేస్తున్నారా? పాస్టర్లే చేస్తున్నారా? యేసు నామము కలిగి ఉంది. రెండవది సంపూర్ణ భక్తి. ఏ భక్తట? సంపూర్ణం అంటే ఏమాత్రము తక్కువ లేకుండా. మరి ఇప్పుడు మన భక్తిలో తక్కువ ఉందా ఎక్కువ ఉందా? మాట్లాడమే, గట్టిగా మాట్లాడమా. నీకు ఎక్కువ అయింది ఎక్కడ ఉండాలి? ఉండాలి ఉందా? నేను ఒక్కటి ఇచ్చా దేవుడు, నాకు ఎన్ని ఇచ్చిండు? నేను ఒకటే ఇచ్చా. ఏమి ఇచ్చా? ఆ 105 110 గజాలు ఇచ్చి పడేసి. నాకు ఎన్ని ఇచ్చిండు? ఇచ్చిన 2 కూడా ఒక రేంజ్లో ఇచ్చు. మరి మీనేమి ఇచ్చారు? సంపూర్ణ భక్తి. భక్తి పేరుకే తెల్ల బట్టలు వేసుకొని నల్లబైపు భాషలతో మాట్లాడేసి అన్ని మాట్లాడేసి లోపల ఏమి లేకుండా అదేమి సరిపోద్దా? అపోస్తుల బోధ అంటున్నాం. మరి ఆ పోస్తుల్లాగా మనం బతకాలా వద్దా? మాట్లాడమే, బతకాలా వద్దా? బతుకుతున్నావా?
సంపూర్ణ భక్తి అంటే ఏమిన్నానా అసలు లోకానికి అతీతంగా ఆచారాలు, అలవాట్లు, తిథులు, నెలలు, వారాలు ఇవన్నీ క్రైస్తవులు చూడొచ్చా? చూడొచ్చా? మనం అన్ని చూస్తున్నామా? చూడట్లేదు. అందుకే మన భక్తి ఎప్పుడు బయటపడుతుందంటే కార్యక్రమాలు ఎప్పుడు బయటపడతాయి. అందుకే కార్యక్రమాలు, నేను ఏ కార్యక్రమం చేసినా కొంతమంది విశ్వాసాలు వెళ్ళిపోతారు. ఖచ్చితంగా తిరిగేలేదు. ఎందుకు? ఏదో కనబడుతుంది. సంపూర్ణ భక్తియు రెండవది మాన్యత. అంటే మాన్యత అంటే ఏంటి? డిక్షనరీ కొట్టాలి ఇప్పుడు. మాన్యత అంటే ఏమిటి? అర్థమైందా? క్వాలిటీ ఏంటది? తెలుగులో ఏమంటారు? అర్థమైందేనా? అంతేనా? క్వాలిటీ అంటే శ్రేష్టమైందని చెప్పాలి. బైబుల్ భాష రావాలా? ఏంటది? ఏది మరి? శ్రేష్టమైన భక్తి మన దగ్గర ఉందా? శ్రేష్టమైన జీవితం మన దగ్గర ఉందా? శబ్దకు మేషక మెదన గోవుల దగ్గర ఉంది. మా దేవుడు మమ్మల్ని కాపాడపోయిన మా బాధ అగ్నిగుండములోకైనా వెళ్తాము. చెప్పు. మన దేవుడు జరుగుతాడంటే అది మనం జన్మకి మనం ఉన్నాం. మన దక్షిణ భారతదేశంలో లేదు కానీ ఉత్తర భారతదేశంలో రక్తాలు గారిన దేవుణ్ణి వదిలిపెట్టట్ల ఎవరు కూడా. ఎందుక రక్తాలు గారిన అగ్నిలో గొడవలేదు. అది మాన్యత కలిగిన భక్తి. అనుకుందా మాన్యత? అనుకుందా? మాట్లాడే బాబు లేకపోతే ఆదివారం కాదు ఏ వారం అంతేసాను. మనకి ఏదైనా ఇబ్బంది అయితే ఆదివారం కాదు ఏదైనా అంతేసాను. ఇప్పుడు తెలుగు యేసు నామము కలిగి ఉన్నావా? సంపూర్ణ భక్తి కలిగి ఉన్నావా? మాన్యత కలిగి ఉన్నావా? అవి కలిగి ఉంటే నెమ్మదిగా సుఖముగా బ్రతుకుతామని బైబిల్ చెప్పింది. నేను చెప్పాలి, వాక్యం ఏం చెప్తుంది? దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు నెమ్మదిగా సుఖంగా బతకాలని ఏం కలిగి ఉండాలన్నా? యేసు నామము కలిగి ఉండాలి. కానీ యేసునామం కలిగోకుండా ఇల్లు నీకుంది, ఓకే. బంగారం ఉంది, ఓకే. కారు ఉంది, ఓకే. ఫ్లాట్లు ఉన్నాయి, ఓకే. ఉద్యోగం ఉంది, ఓకే. అన్నీ ఉన్నాయి, ఓకే. నీ దగ్గర ఏమి లేదు. ఇవన్నీ ఎవరికి సొంతం? ఇవన్నీ ఎవరికి సొంతం? ఎవరికి సొంతం? అందుకే సులువుగా చెప్పులు పెట్టి, సులువుగా అంటే ఈ ఒక్క రోజు పనికి వెళ్తే అబ్బా డబ్బులున్నా పైగా మిగతా ప్రతి అన్ని వారాలు పోవచ్చు. నేనేమంటానంటే ఒక్క వారం అయినా మా నెత్తి నువ్వు దొంగవా ఎవరు నువ్వు? ఎవరు నాలుగు రాసిపెట్టి రేపు మొదటి ఆదివారం ఎప్పటికీ బల్ల అయిపోతుంది. రాసిపెట్టేసి ఎవరో ఏడ్చి గీ కొట్టుకుని ఏమో అంతే. భక్తి అండి, భక్తిని భయం లేదు. భక్తి ఎవరికి అవసరం? సంపూర్ణ భక్తి మాన్యత కలిగి ఎలీషా గారు అదే చెప్పాడుగా, ఇళ్ళు, వాకులు, భోగులు, ద్రాక్ష తోటలు, వంజర చెట్లు, ఇది సమయమా? ఈ సమయంలో ఏం కావాలా? కీర్తన గ్రంథం 20 కీర్తన చివరికి వచ్చారు, నీ జనులు. నేను అంటాను, అసలు నీకుందా రచన? అదేంటి బాప్తి గారు అట్లా మాట్లాడుతున్నావు? బాప్తిజం తీసుకుని 10 సంవత్సరాలు అయింది. ఓహో, బాప్తిజం తీసుకుని 10 సంవత్సరాలు అయిందా? ఏనాడైనా రక్షణకు దేవునికి వ్యతిరేకంగా లేని కార్యం ఉందా నీ జీవితంలో? నీకే రక్షణ లేకపోతే నువ్వు ఇతర రక్షణ కోసం ఏం చేస్తావు? అందుకే నేను గట్టిగా యేసు నామమును పట్టుకొని ఉండాలి. యేసయ్య నామం కలిగి ఉంటే ఈ లోకంలో ఏది నిన్ను లోపలికి అలనివ్వదు.
సంపూర్ణ భక్తి ఏమిటో క్రీస్తుని మరలా సిలువ వేయని, యేసయ్యను మరలా వేర్పించని, యేసయ్య చిత్తము చేయని, యేసయ్య మాట తాకని ఏదైతే ఉంటుందో అదే సంపూర్ణ భక్తి. అది యథార్థత కానీ, నమ్మకత్వం కానీ, పవిత్రత కానీ, నీతి కానీ అన్నీ అందులోనే, అన్ని రాసుకోండి అందులోనే. సంపూర్ణ భక్తి అంటే అదే. నెమ్మదిగా సుఖంగా బ్రతకడానికి క్వాలిటీ భక్తి కావాలండి. ఏం కావాలి? క్వాలిటీ భక్తి కావాలి. అగ్నిగుండంలోకైనా వెళ్తామన్నారు, అది క్వాలిటీ మాన్యత అంటే. అది సింహాల గోలోకైనా వెళ్తారు, అది మాన్యత అంటే. మరి మనం ఈ పూట మరి మా వాళ్ళు వద్దన్నారండి, సాగు ఏం దొరుకుతుంది? అందుకే చెప్తున్నాడు పేతురు గారు, మా వద్ద వెండి నాణ్యము బంగారం ఏమీ లేవు, కానీ నాకు కలిగేవి కలిగాను సర్వాధికారము కలిగిన యేసయ్య నామము నేను కలిగి ఉన్నాను. రేంజ్ భక్తి అంటే అది. భక్త సింగ్ గారి గురించి రాశారు. ఏమిటంటే ఆయన వెళ్ళటానికి ఫ్లైట్ ఆయన వెళ్ళే ఫ్లైట్ ప్రార్థనలో ఉండి ఆ ప్రార్థన వెళ్ళిపోతాడు, ఫ్లైట్ వెళ్ళిపోయిందట. అయినా మళ్ళీ కూర్చొని ప్రార్థన చేస్తానట, నా కోసం ఫ్లైట్ వస్తాను నోటిస్తానట. అంటే ఆయన మళ్ళా తిరిగి ఫ్లైట్ ఎక్కడికి విమానం ఆగే దగ్గరికి వచ్చే లోపల ఎందుకో ఫ్లైట్ వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చిందట. ఏమంటారంటే మాన్యత కలిగి భక్తి చేస్తున్న వాడి కోసం ఏదైనా వచ్చేస్తాం. క్వాలిటీ క్వాంటిటీ కావాలా? బట్టలు కొనేటప్పుడు క్వాలిటీ చూస్తాం, బొత్తు కొనేటప్పుడు క్వాలిటీ చూస్తాం, బతికే ఇంట్లో కూడా క్వాలిటీ ఉండాలనుకుంటాం. కానీ బతుకులో భక్తిలో ఉందా? అంత గొప్ప ప్రవక్త దగ్గర శిష్యరికం చేస్తున్నోడికే భక్తిలో మాన్యత లేదా, క్వాలిటీ లేదా, సంపూర్ణత లేదా. కానీ మోయాబు దేశానికి వచ్చి కరువు కోసం అని వచ్చి బట్టలు కోల్పోయి బిడ్డలు కోల్పోయి బతుకుతున్న ఆ ముసలమ్మను చూసి ఒక వ్యక్తి, ఒక స్త్రీ క్వాలిటీ భక్తి చేసింది. మన భక్తి తెలియాలంటే 10 మంది విశ్వాసాల మధ్యలో కాదు, 10 మంది చుట్టాల మధ్యలో కూర్చోవాలి. మన మాటలు ఏమైనా తేడా ఉందా? ఇంతకుముందు కూతురు మాట్లాడు, ఇప్పుడు కూతురు మాట్లాడు. మనం తెలిసిన పోలీస్ ఆయన ఉన్నాడు, ఆయన చాలా సెలవులు పెట్టేవాడు. నేను అడిగా, ఎందుకు బాబాయ్ మీరు ఎక్కువ సెలవులు పెడుతున్నారంటే, ఏం పోతాం చిన్న, అది అసలే డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ పెడితే నోరు బారేసుకోవాలా, పిచ్చి మాట్లాడాలి. నేను ఎవరు మాట నేను మాట్లాడకపోతే పని జరగదండి. అయినా మాట్లాడాలంటే క్వాలిటీ భక్తి ఉంటుంది. నా డ్యూటీ ఎట్లా ఉంది, నా ఎవరు మాట్లాడింది అంటే ఇంపార్టెంట్. మరి అలా వద్దు, మాన్యత అన్ని ఫైల్ కావాల్సి. మరి మన జీవితంలో భక్తి ఫైల్ కావాలా? ఏది మరి క్వాంటిటీ భక్తి చేసేవాడు అగ్నిలోకి వెళ్ళినా ఏమీ కాదు, సింహాల గోల్లోకి వెళ్ళిన సింహాలు ఏమి చెయ్యవు. నామబద్ధమైపోయి ఆ సముద్రంలో కొట్టుకుపోయిన చాలా కారణం నీవు కలిగి ఉన్నది శ్రేష్టమైంది. నీవు కలిగి ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఎంత గొప్పవాడు! ఆయన నీటి మీద నడిచాడు, పేతురు చేయి పట్టుకొని. అందుకే వాడుతూ ఉంటారు, నేను కూడా ఉన్నానయ్యా. నిన్ను
నిన్ను వాడుకోవాలంటే నానా నీ లోపల క్వాలిటీ క్వాంటిటీ ఉండాలి. హల్లెలూయా. ఒక్కోసారి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకే ఆశ్చర్యం వస్తుంది, నాకు చాలా ఏడుపు వస్తుంది. ఏముందయ్యా నన్ను పిలుచుకోవటానికి? అని ఏంటి, ఒక జ్ఞానవంతుని కాదు, ఒక తెలివివంతుని కాదు, ఒక ధైర్యవంతునిగా ఏమీ కాదు. అసలు ఏముంది నా దగ్గర? రోగిష్ఠుడని కూడా నేను ఇంట్లో వదిలేసేవాడు, బయటికి పంపించేవాడు కాదు. కానీ ఈరోజు అంత ఉన్నతమైన శ్రమ దేవుడు నాకు అందించడానికి కారణం ఆయనను చూశాను. ఏమీ లేని నన్ను ఆయన నామం మాత్రం నాకు ఇచ్చారు. ఇప్పుడు అన్నమాట. హల్లెలూయా. నాకు కలిగినది నేను అడుగుతున్నాను, నీకేం కలిగి ఉన్నావు? నువ్వేం కలిగి ఉన్నావు? లోతు సోదమ కుమారులు బతికినంత కాలము దేవుని కలిగే ఉన్నాడు. కానీ దీవెనగా మారాడా? రక్షణగా మారాడా? కనీసం తన్ను తానని కాపాడుకోగలిగాడా? దేవుని సంఘంలో మనం ఆలోచించవలసింది, మనం గుర్తు పెట్టుకోవలసింది, నీకు ఏమి కలిగి ఉన్నావు? బంగారం కలిగి ఉన్నావా? సంతోషం. ఇల్లు కలిగి ఉన్నావా? సంతోషం. కాలు కలిగి ఉన్నావా? సంతోషం. అన్ని కలిగి ఉన్నావు. ఓకే ఓకే హ్యాపీ, నీ కాదనట్లేదు. కానీ నీవు అసలు అయినది అన్ని పడుతున్నావు. అని అసలు ఇప్పుడు ఇద్దరు వచ్చారు, కలిగి నింటే మీ మమ్మీ నింటే బాధ దగ్గర పెట్టారు, దెబ్బకు వచ్చారు. కానీ ఏమీ లేకపోయినా, వస్త్రము లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, ఇల్లు లేకపోయినా, కుక్కలు వల్ల కింద పడి కుక్కలు తినేది నడిచి చిన్న ఆయన క్వాలిటీ క్వాంటిటీ సంపూర్ణ భక్తి మాన్యత కలిగి ఉన్నాడు కనుక అబ్రహాముడు అనుకున్నాడా? ఎవరైనా ఎవరా? లాజరు. మరి ధనవంతుడు అన్నాడు, ఎందుకున్నాడు ధనవంతుడు? అందుకే ఇందాక ఆ మాట చెప్పా, దావీదు ఎక్కువైతే యెహోవా ఎవడో లేదు, తక్కువైతే దొంగిలించి నీ నామానికి అవమానం చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వేం కలిగి ఉన్నావమ్మా? దేవుని దగ్గరికి వచ్చినట్లయితే నీకు బిల్డింగ్ మీద బిల్డింగ్ అవును అవుతుంది. అవుతుంది. ఎందుకు అవదు? అవదా? అవదా? అవుతుంది. ఎందుకు? భక్తి. అబ్రహాము బయలుదేరేటప్పుడు ఆ ప్రాంతమును విడిచి తండ్రి ఇంటి నుంచి ఆ ఊరు పనుల నుంచి మొదలు బయటకు వచ్చేటప్పుడు ఏం కలిగి ఉన్నాడు? ఏం కలిగి ఉన్నాడు? ఏమి లేని పేదోడిగా వచ్చాడు. చివరికి తాము ఎంతబడేంత వరకు అన్ని కలిగి ఉన్నాడు. కానీ వాటన్నిటి కంటే ఎక్కువగా యేసు నామం కలిగి ఉన్నాడు. ఆయన దాచుకున్నాడే, లాకర్లు ఎట్టాడా? బ్యాంకులు ఎట్టాడా? బంగారం చేయించిందా? లేదా మనము కలిగి ఉండవలసిన దాని మీద ఆశ కలిగి బ్రతకాలి. అదే రాశాడు కదా, ఏముంది అక్కడ? మీరు నజరేయుడైన యేసు క్రీస్తు నామమును నడవమని చెప్పి వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తారు. వెంటనే వారి పాపములు చీలబడ్డను, పాలను పొందిన వాడు దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి. నా ప్రశ్న ఏమిటంటే, మీరు దేవాలయంలో ఉన్నారా? దేవాలయం బయట ఉన్నారా? అదే మాట మాట్లాడారు. అదే ప్రశ్న. మేము దేవాలయంలోనే ఉన్నాము. గుళ్ళో ఉన్న నీవు గుడ్డోడివా? గుడ్డోడివా? గూనోడివా? కళ్ళు లేవా? చూపు లేదా? మాట లేదా? రోగవా?
యేసు నామము కలిగి ఉండి ఏది ఉన్నా లేకపోయినా గొడవలేదు, కానీ యేసు నామం నేను గురిపెట్టిందంటే అవునా కాదా? మాట్లాడే అవునా కాదా? ఇప్పుడు చెప్పు, పేదోడు లాదరా ధనవంతుడా? లాదరా. ఇంత వాక్యం విన్నా కూడా మనం పేదోడెవరు? పేదోడెవరు? ధనవంతుడు పేదోడు ఏంటండి? పేదవాడైన ధనవంతుడు. ఎందుకు? యేసు నామము లేకపోతే పేదోడు. యేసయ్య నామం కలిగి ఉన్నావా? ఆడమంటే పడతారు యేసు నామము కలిగి ఉండాలన్నా, కలిగి ఉండాలి. యేసు నామం కలిగిన వాడు, సంపూర్ణ భక్తి కలిగిన వాడు, సంపూర్ణ మాన్యత కలిగిన వాడు, ఇంకా విశ్వాసం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, ఇప్పుడు కొంత చాలా ఉన్నాయి. బైబిల్ మాట రాసింది, నీకు కలిగిన దాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. పట్టుకున్నావా? యేసయ్యను వెతికినప్పుడు యేసయ్య దొరికింది. ఏం చేయాలి? ఏం చేయాలి? పట్టుకున్నావా? మాట్లాడలేమ్మా. నాకు కలిగినది నీకు ఇస్తాను. నేను ఏమి కలిగి ఉన్నాను? యేసు నామము కలిగి ఉన్నాను. నాకు ఆధ్యాత్మికమైన లోపము లేదు, ఆధ్యాత్మికమైన కొరత లేదు, ఆధ్యాత్మికమైనటువంటి లోటు లేదు. అదే నీకు ఇచ్చేస్తా. హల్లెలూయా. నేను ఆధ్యాత్మికంగా బాగుపడ్డాను, ఆధ్యాత్మిక సూపర్గా ఉన్నాను. ఇప్పుడు ప్రార్థన చేస్తే నా కోసం ఏదైనా వస్తుంది. నువ్వు చెప్తావా? సాక్షి నువ్వు చెప్తావా? నీ ఏది కలిగి ఉంటే నీ భార్య ఏది కలిగి ఉంటుంది, నీ భర్త ఏది కలిగి ఉంటే నీ భార్య అది కూడా కలిగి ఉంటుంది, లేదా మీరిద్దరు ఏది కలిగి ఉంటే నీ పిల్లలు కూడా అదే కలిగి ఉంటారా? హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయకుండా వాళ్ళు కూడా ప్రార్థన చేయరు, నువ్వు వాక్యం చదువుకుంటే వాళ్ళు కూడా. నీవు యేసు నామము కలిగి ఉంటే, మరి యేసయ్య నామముకు ఎంత శక్తి ఉంది? యేసయ్య నామముకి ఎంత శక్తి ఉంది? ఆయన నామము కలిగిన నోటితో ఒక్క మాట చెప్పు, వాతావరణం అనుకూలపరచబడుతుంది. మొన్న నైట్ మేము కోటానికి వెళ్తున్నాం, వాన మా ముందు పోతా ఉంది, మేము వెనకాల వెళ్తాము. అటు చెప్పబా నాకు వాన డ్రా అవుతాయండి, వాన ముందు పోతా ఉంది. మేము వచ్చేటప్పుడు కూడా వాన ముందు పోతా ఉంది, మేము వెనకాల వస్తాం. యేసయ్య నామం కలిగి ఉంటే భూమిని చల్లబిందు చేసేవాడిగా చేస్తాడు. ఎప్పుడైనా చేసిన యేసయ్య నామం కలిగి భూమిని తలకిందు ఎందుకు చేయాలి? ఇంట్లో ఏదైనా అడిగితే కనుక తలకిందులు చేసి, ఇప్పుడు యేసయ్య నామం కలిగి ఉంటే ఏం చేసింది? ఇప్పుడు సంపాదించుకోవాల్సిన కాలం ఏమిటి? దేని కొరకు ప్రయాసపడాల్సిన కాలం ఇది, దేని కొరకు కంగారు పడాల్సిన కాలం ఇది, దేని సంపాదించుకోవడానికి వేగిర పడాల్సిన కాలం ఇది. ఏ కాలం ఇది? ఏనాడు కూడా దేవుని నామము కావాలని కోరుకుంటే ఖచ్చితంగా ఆ నామము నీవు నేను కలిగి ఉంటే. ఇప్పుడు ఒక మాట అడుగుతున్న సమాధానం చెప్పండి. పేతురు యోహాను యేసయ్య నామం కలిగినారు, మరి వాళ్ళకి ఏమైనా తక్కువైందా? వాళ్ళకి ఏమైనా లోతుందా?
వాళ్ళకి ఇబ్బందులు సమస్యలు వచ్చినాయా? అట్లానే మరి ఎందుకు నీలో నాలో ఇంకా పేదరికం ఉంది? నేనంటాను యోగు గారు అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అన్ని పోయాక కూడా ఆ భక్తి కావాలి. ఈ పూట తినడానికి తిండి లేదు, ప్రార్థన చేస్తావా? మందిరానికి వస్తావా? నీకు బ్రతుకుతున్నావు ఈ లోకంలో. అనవసరమైన వాటి కొరకు, పనికి మారిన వాటి కొరకు, ఈ లోకంలో శిథిలమైపోయే వాటి కొరకు. లోతు భార్య ఎందుకు ఉక్కు స్తంభంగా మారింది? అయ్యో ఇల్లు వాకిళ్ళు. అందుకే నా చెప్పా, ఈ ఆదివారం రాముడు అని ఇది చెప్పాను కదా, ఒక్క ఆదివారమేగా. నేను అంటాను, ₹1 దొంగతనం చేసినా, ₹1,00,000 దొంగతనం చేసినా ఏమంటారు? 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 పాపం రూపాయితో చేసిన దొంగలు ఏంటి, ఏం మాట్లాడుకోడు? సంపూర్ణ భక్తి, సంపూర్ణ మాన్యత యేసు నామం. ఎందుకు అంటారంటే ఒక్క యేసయ్య నామం కలిగి అందులో స్వస్థత ఉంది, అందులో వెలుగు ఉంది, అందులో ఆశీర్వాదం ఉంది, అందులో దీవెన ఉంది, అందులో మోక్షం ఉంది, అందులో పరలోకం ఉంది, అందులో సంతోషం, అన్నీ ఉంటాయి. భక్తి ఉంది, యథార్థ నమ్మకం. మనం లేచిన కానీ పడుకున్న దాకా మనం ఏ భక్తి, దేని బట్టి మనం భక్తి బ్రతికేస్తున్నాం? మనం ఏం ఆలోచన చేస్తున్నాం? మన ఆలోచనలు ఎట్లుంటున్నాయి? అయ్యో ఈరోజు యేసయ్య నామం నా దగ్గర కలిగి ఉన్నానో లేదో, అయ్యో భక్తి కలిగి ఉన్నానో లేదో, ప్రార్థన కలిగి ఉన్నానో లేదో, ఇట్లా ఆలోచన చేస్తున్నాం. ఇంట్లో ఏమీ లేవు, అర్జెంట్గా నీ ఆధ్యాత్మిక స్థాయి దిగజారుతుందా? నీ ఆధ్యాత్మిక పరిస్థితులు, నీ ఆధ్యాత్మికమైన జీవితము అంతరంగ పురుషుడు బలపడుతున్నాడా? ఇదేం ఆలోచన చేయం. ఒక్క రోజైతే ఏమైందండి? ఏమైంది? ఒక్క రోజుకి పెద్ద విద్యార్థులు ఏంటి? ఆ ఒక్క రోజు అన్నా నువ్వు పూర్తిగా నాశనం అయిపోవాలి. అవునా లేదా? గ్యాస్ ఏం చేశాడు? అప్పటిదాకా బాగానే ఉన్నాడు, కొద్దిగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా, ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ ఎవరికి తెలిసింది? భౌతికు చిన్నదంతా పోయి. ఇప్పుడు చెప్పు సమాధానం. నీవు ఏమి కలిగి ఉన్నావు? వరముగా, ఫలముగా. కొంతమందికి యేసునామం కలిగి ఉంటే పరిశుద్ధాత్మను కూడా కలిగి ఉండాలని కూడా తెలియదు. అభిషేకం, ఉందా? ఆయన నామము కలిగి ఉంటే దీన్ని ఏం చేయదు. పౌలు గారిని పాము గరిచింది, ఏమైనా చేసిందా? మాట్లాడే. ఎందుకు? యేసయ్య నామం కలిగి ఏంటి విషయం కూడా ఏం చేయలేకపోయింది. యోహాను గారిని ఏం చేస్తున్నాడు ఆయన? కాలుతున్న నూనెలో వేసినా కూడా యోహాను గారు చనిపోలేదట. ఏందట? kV లేదా 33 kV అనే పవర్ అంటారే కరెంటు, ఆ 33 kV అంత సొలసల కాలుతున్న నూనెలు వేసినా చనిపోలేదంట యోహాను గారు. ఎందుకు చనిపోలేదంటావు? మనం వేయగలిగి ఉన్నాం.
నాకు లేదంటే దేవుడి మహాప్రభుని బట్టి అన్నీ కలిగి ఉన్నాం సార్. అల్లెల్లో ఆమె లోపల తెలియదంతా యేసు నామము కలిగి ఉన్నావు అంటే యేసయ్య శక్తి, యేసయ్య ప్రభావం, యేసయ్య కృప నేను కలిగి జీవించాను. యేసయ్య నామం కలిగి అదే కదా భిక్షగాన్ని లేచి లే నడవమనగా ఏమైపోయింది? లేచి నడిచి గంతులు పొరుగెత్తుతా. హల్లెలూయా. యేసయ్య నామం అంటే యేసయ్య శక్తి, యేసయ్య ప్రభావం కలిగి ఉన్నారు. నువ్వేం కలిగి ఉన్నానా? ఆయన గుంపులు గుంపులుగా వెంబడిస్తూ ఉంటే 12 ఏళ్ల నుంచి రోగం కలిగి గబ్బు కలిగి అంతా వేపరుచుకొని ఏమీ లేక ఇప్పుడు కాళ్ళ మధ్య దూరి వచ్చి ఏం చేసిందట? కొట్టగానే ఇప్పుడు యేసయ్య వెనక్కి తిరిగి ఏమంటాడు? మన ఊళ్ళో ముసుకున్నారంటే పేరు ఆ శిష్యులు ఏమంటున్నారు? బలిగుండం యేసయ్య ఇంతమంది మీద పడతారు. ఎవరో ఒకళ్ళు గుర్తునే ఉంటారు కదా. కాదు కాదు ఏమంటే నా ప్రభావం యేసయ్య నామం కలిగి ఉన్నాడు. ఆయన ప్రభావంలో దెబ్బకి ఏడ్చుకుంటా భయపడతా. అయ్యా నేనేదయ్యా ఏమిటి 12 ఏళ్ళు అయిందయ్యా, అన్ని డాక్టర్లు తిరిగానయ్యా, అన్ని నాకు వచ్చారయ్యా, అన్ని మందులయ్యా, అన్నీ అయిపోయాయ్యా, ఇక నాకేమి లేదయ్యా. ఎవరు చెప్పారు యేసయ్య అంట పోతున్నాడు అంటే పట్టుకుంటే అద్భుతం వచ్చానయ్యా పట్టుకున్నాయ్యా. ఏం జరిగింది? అద్భుతం జరిగింది. ఏం కలిగి బతుకుతున్నావు? క్రైస్తవులుగా సంఘంలో ఏమి సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నావు? హాజీలాగా పరిగెత్తుతున్నావు. యోసేపు దేవుడు దర్శనించి కలిసి అది నెరవేరేంత వరకు కూడా యోసేపు ఎప్పుడు ఎన్నడు ఆయన నామమును వదిలిపెట్టి తిరగలేదు. వెంటనే ఆయన సింహాసనం సిద్ధయ్యాడా? మళ్ళాగా మధ్యదారు దొరికిందా? మళ్ళాగా అటు తిరిగి వచ్చి మళ్ళీ వచ్చి వెళ్ళి అన్నాడా? ఏమన్నాడు? విన్నారుగా మన యూత్ గుంటలోనైనా చెరసాల్లోనైనా ఆయన నామం కలిగినోడు ఎక్కడైనా రాజులానే ఉంటాడు సార్. ఏమంటాడు? గుంటలోనైనా రాజుగానే ఉంటాడు, చెరసాలలో రాజుగా ఉంటాడు. నేను అనుకుంటాను యోసేపు నేను ఎప్పుడూ రాజునయ్యా, నాకు కళ వచ్చింది, నాకు దండం పెడతాను చెప్పాడు కనుక నేను రాజుగా ఉండొచ్చు. నువ్వు అనుకుంటావా? ఓ పూట తినడానికి తిండి లేదు కానీ రాజు అంటే అను. యాకోబుకి తిండి లేదు కానీ నిలవబడి ఏం చేస్తున్నాడు? రాజుని నీవెత్తున్నాడు, అందించాడు. అంతేనా? రాజుని దీవిస్తున్నాడు. యాకోబుకి తిండి లేదని వచ్చిండు. తిండి లేదని ఆయన తిండి పెట్టాడు, నెత్తి మీద చేయబెట్టి రాజు చిరంజీవి ఎవరుగా యేసయ్య నామం కలిగినప్పుడు ఏం చేయాలి? నువ్వు చెప్పి ఇప్పుడు నువ్వేం కలిగి ఉన్నావు? యేసయ్య నామం కలిగి ఉన్నోళ్ళు చేసే కార్యాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఆ వేద గదవరాలు నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇచ్చింది, అప్పమంటే అప్పం ఇచ్చింది. ఇప్పుడు ఏం జరిగింది? 3.5 ఏళ్ళు. హల్లెలూయా. మనం తీసిన సార్లు అలాగా ఈ శబ్దానికి చాలా ఎన్ని చెప్తలేదు, ఏడుతారు చెప్తే. యేసయ్య నామం కలిగినోడు అబ్రహాములాగా ఉంటాడు. ఎందుకు? తాను ప్రేమించింది బలిపీఠంలో పెట్టాడు కనుక. నువ్వేం కలిగి ఉన్నానా? నువ్వు కలిగి ఉంటే, యేసయ్య నామం కలిగి ఉంటే నువ్వు ప్రేమించేది ఏదైనా ఎక్కడికి రావాలి? డాడీకి రావాలి. వచ్చిందా? అందుకే చెప్పాను గుళ్ళో మందిలో ఎందుకు చెప్పి
అందుకే హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇవేమి కలిగవు, నామం కలిగింది నీకు ఇస్తానమ్మా. ఇస్తే ఏమి జరిగింది? వాడు లేచి ఎగిరి గంతులు వేసి పాదములు శీలములను బలము కలిగి నడుచుకుంటూ గంతులు వేస్తూ కేకలేస్తూ దేవుని స్తుతిస్తూ మందిరములకు దేవాలయములోకి వచ్చాడు. నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నావు? 10 మంది ఒకే చోట ఉన్నారు, 10 మంది ఒకేలాగా సిద్ధపడుతున్నారు అనుకుంటున్నారు, కానీ 5 లోపల ఉన్నారు. 5 మోగిస్తున్నారు. కాబట్టి యేసు నామము కలిగి ఉండాలి. యేసు నామము కలిగిన వాడు సంపూర్ణ భక్తి చేస్తాడు. రెండవది మానవుని సుఖముగా నెమ్మదిగా. హల్లెలూయా. సంతోషంగా ఆనందంగా నెమ్మదిగా బతకాలంటే యేసు నామం తప్పించుకోవడం లేదు. అబ్రహాము బయలుదేరినప్పుడు ఒక్కరిగానే వచ్చాడు, కానీ ఇప్పుడు అబ్రహాము లోతు వారు బయట వారందరూ కలిసి నివసించలేనంతగా. నువ్వు చెప్పగలవా? నువ్వు చేయగలవా? అర్థమైందా? అర్థమైందా? సచ్చిన బతికిన ఇక దేవుడేనండి. సచ్చిన బతికిన దేవుడే, మాటకే శాశ్వత ఉండదు. యేసు నామం కలిగినోడు ఏదని చేయగలడు. ఆ నామం యేసు నామం కలిగి పేతులు అన్నాడు కాబట్టి ఆయన తలక్రిందులుగా సిలువ వేయమన్నాడు. తన ప్రాణాన్ని ప్రియముగా ఎంచుకోలేదు. నువ్వేం ఎంచుకుంటున్నావు ప్రియముగా? అందుకే చెప్పా, నీకు ఇష్టమైంది ఎక్కడికి కావాలి? నీకు ఇష్టమైంది ఏదైనా ఉంటే అడిగి రావాలా? నీకు ఇష్టమైనది నువ్వే పెట్టుకో, నేనేం చేస్తాను? మనకి ఏమి ఇష్టం అవ్వాలా? మనం ఏం కలిగి ఉండాలా? మనం దేని కొరకు పోరాడాలా? ఇది తెలుసుంటే, ఇది కలిగి ఉంటే అసలు మనకి ఇంకా లోకంలో మనం రాజులమే. ఇంకో నెల ఆగితే అయిపోయాయి. ఈరోజు అయిపోతే ఇంకొక నెల, ఇంకో 30 రోజులు, 30 ఇట్ట పూజ ఇటు వచ్చినప్పుడు అవి కూడా అయిపోతాయి. ఇక తర్వాత పడుకుంటాను రాజులకు రాజులు టెన్నయ్యా పడుకో. ఏదన్నా రాజులకు, ఆయన రాజులకు రాజు రాజే. నువ్వెవరు? ఆమె ఆయన్ని కలిగి ఉన్న నీవు నేను రాజులాగా బతకాలి. ఎలా బతకాలి? ఎండి లేదు, నాణ్యం లేదు, కానీ ప్రార్థన చేస్తే రాదా? ఏసే దగ్గరకు అయ్యా పన్ను కట్టాలంటే ఎల్లో గారు చేప నోట్లో షేకే ఉందా లేదా? ఉంది. ఓ మీది కలిపి కట్టేయి. హల్లెలూయా. నేను అంటాను, యేసయ్య నామము కలిగితే కాదు నాన్న తరతరములు బ్రతకగలి దొరికింది నీకు. తండ్రి కట్టిండు, అసలు వచ్చింది వడ్డీ కూడా వస్తాడు. హల్లెలూయా. వడ్డీ అంటే మనకి ఇష్టం కదా, బాగా ఇష్టం. ఉచితం ఫ్రీ అంటే కనుక వెళ్ళి వచ్చేద్దాం. అన్నీ మనకు ఫ్రీ అంటే మహా ఇష్టం. కొద్దిగా డబ్బులు అంటే అబ్బో ఆలోచన. ఫ్రీ 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 ఉడుకుతున్నాడు. అవునా కదా? దేవుని వాక్యం వింటున్నట్టు, దేవుని వాక్యం నేర్చుకుంటున్నట్టు, పేతురు నాకు కలిగింది నీకు ఇస్తానన్నాడు. ఇచ్చిన తర్వాత బాగుపడ్డాడు. వాడు దేవాలయంలోకి వచ్చాడు, యేసయ్య నామం దగ్గరికి వచ్చాడు. యేసయ్య నామం నీవు కలిగి ఉన్నావు. ఎవరైనా ఉద్ధరించావు యేసయ్య నామం కలిగి. ఒక్కడినైనా అది నేర్చుకునే భక్తి.
వెయ్యాలాగా ఆదివారం మాత్రమే వస్తే అట్లనే ఉంటుంది. ఎందుకు ఆ మాటను వెయ్యాలాగా వస్తారా మందిరానికి? ఆవాసం లేకుండా ఉంటే తక్కువ ఇంట్రెస్ట్ ఉండదు, ఆశ ఉండదు. ఇప్పుడు అర్థం కాదు ఈ ఏడుపు, ఈ మాటలు, ఈ బాధలు, ఇప్పుడు అర్థం కాదు. రేపు రోజున అది తెలిసాక అప్పుడు అర్థమైంది. అయ్యో దేవుని వాక్యం పెట్టుకుంటారు. ఏమి కలిగి ఉంటారు, ఏమి కలిగి ఉంటారు? కలిగిన వల్ల నువ్వు కలిగిన దాని వల్ల ఏమి లాభం జరిగింది? ఇప్పుడు చెప్పండి, గుండెమి చేసుకుని చెప్పండి, నేను యేసయ్య నామం కలిగి ఉన్నాను సార్ చెప్తారా? చెప్పు, సమాధానం చెప్పు. యేసయ్య నామం కలిగి ఉన్నారా? ఉందా? అది ఎందుకు బతుకుతున్నాను? ఎన్నిసార్లు చెప్పా, మరలా చెప్తున్నాను. నాకే నా స్టేట్మెంట్ అది, నా స్టేట్మెంట్ రాసేసుకోండి. కుక్క బతుకుతుంది, వాళ్ళంత మాట నెత్తవా అంతా. మరి ఎందుకు మరి మన బతుకు? వాడు దేవాలయపు లోనికి వచ్చేటప్పుడు అతన్ని చూసి మా వైపు చూడమన్నాడు. చూడగానే ఎండి మాన్యములు దొరికితే అనుకున్నాడు. అని పేదలు అంటాడు, మా దగ్గర లేదు, మీరు కలిగిన యేసు నామమే చెప్పనా. చేతులు దేవుడికి స్తోత్రం చెప్పండి. నీవు ఏమి కలిగి ఉన్నావు, నీవేమి ఎవరికి ఏమి ఇస్తున్నావు? ఈ యొక్క ప్రశ్న వేసుకోండి. గెహాజీతో మాట్లాడుతూ చెప్పాడు, ఇది దేనికి సమయం, ఏ కాలం ఇది గుర్తించుడి. గుర్తించినవా? ఇప్పుడు మీరు బాధపడగలిగిన ఒక మాట చెప్తున్నాం. ఇప్పుడు చాలా మంది ఎక్కడ చూసిన ఇల్లు కట్టడం మొదలైంది. అందుకే మాట చెప్తున్నా. వాళ్ళు బాధపడ్డారు, ఇప్పటికీ గురించి వెళ్ళిపోమన్నారు కాబట్టి అది ఒక తప్పేం లేదు. కానీ భూమి మీద ఏ ఊరికి పోయినా ఇల్లు కట్టలే ఉన్నారు. ప్రకటన గ్రంథంలో మాట రాసింది ఏంటి? ఇల్లు కట్టుటయు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఎందుకు ఇది? దీనికి ఏమి సూచన? ఇది ఏమి సూచనట? బైబిల్ చదువుడికి అర్థమైంది. ప్రకటన గ్రంథంలో ఉందా లేదా? అది పెళ్ళిళ్ళు చేయటయు ఇల్లు కట్టుటయు మాత్రం సూచన. యాడ చూసినా పెళ్ళిళ్ళు, యాడ చూసినా ఇల్లు కట్టడమే. ఇది ఏ సూచన? రాకడ సూచన. ఆయన రాకడలో మరి యేసయ్య నామం కలిగి ఉన్నాడు పోతాడు, యేసయ్య నామం లేనుడే అడిపోతాడు. అంటే ఆదిలో పోస్తున్న యేసయ్య నామం కలిగి ఉండాలి. అందుకే 11 మంది మరి ప్రాణాలు లెక్క చేయలేదు. కారణం వారు యేసయ్య నామమును గట్టిగా పట్టుకున్నారు. వారి ప్రాణాలు కూడా ప్రాణార్పణంగా. మన దేశం ఈ రోజు రక్షించబడడానికి గల కారణం యేసయ్య నామమును కలిగిన తోమ వచ్చాడు కనుక భారతదేశంలో మనం రక్షణ. హల్లెలూయా. నువ్వే కలిగి ఉన్నావు అన్న. బంగారం ఉంది, డబ్బు ఉంది, ఇల్లు ఉంది, వాటి ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక హల్లెలూయా స్తోత్రం. యేసయ్య నామమున ఉందా? మోకరించండి, కళ్ళు మూసుకొని చేతులు ఎత్తండి. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొని చేతులు ఎత్తండి. నోటండి, ప్రార్థించండి. ఎవరికి వారు ప్రార్థించండి. మోకరించి కళ్ళు మూసుకొని